హాయ్ అండి, అందరికీ కూడా నమస్కారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డు ఉన్న వారందరికీ కూడా అదిరిపోయే శుభవార్త అయితే వచ్చింది. ఉచితంగా స్కూటీలను అయితే పంపిణీ చేస్తూ మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మరి ఈ స్కూటీస్ ఎవరికి ఇస్తారు, ఎలా పొందాలి, ఎవరికి ఇవ్వరు, ఎలాంటి అర్హతలు, ప్రూఫ్స్ ఇంకా డాక్యుమెంట్స్ ఉండాలి, అలాగే ఎప్పటి నుంచి ఈ స్కూటీలను మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం డిస్ట్రిబ్యూషన్ చేయబోతుంది. ఇలా వీటన్నిటి గురించి ఈ వీడియోలో పూర్తిగా మీకు చెప్తానండి. దయచేసి ఈ వీడియోని పూర్తిగా చివరి వరకు చూడండి. ఈ 10 నిమిషాలు వీడియో స్కిప్ చేయకుండా చూడండి. అన్ని వివరాలు మీకు క్లారిటీగా చెప్తాను. ప్రభుత్వ పథకాలకు సంబంధించి ఎలాంటి అప్డేట్స్ ఉన్నా సరే మన ఛానల్లో మీకు అందిస్తాను. కాబట్టి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే గంట వస్తుంది, దాన్ని నొక్కి నోటిఫికేషన్లో ఆల్లో పెట్టుకోండి. ఇంకా వీడియో లైక్ చేసి మీ స్నేహితులందరికీ షేర్ చేయండి. ఇక మనం విషయానికి వచ్చినట్లయితే మీకు ప్రతి పాయింట్ కూడా ఇక్కడ స్క్రీన్ మీద చూపించి మరి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఒకవేళ మీరు వీడియో పూర్తిగా చూడకపోతే ఇంపార్టెంట్ పాయింట్స్ మిస్ అవుతారు. అందుకని ఈ 10 నిమిషాలు వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. సో మన ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా రేషన్ కార్డు కలిగి ఉన్న అర్హులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా అనేక సంక్షేమ పథకాల ద్వారా ఆర్థిక సాయం అయితే చేస్తూ వస్తున్నారు. అయితే రేషన్ కార్డు లబ్ధిదారులకు ఈ స్కూటీలను అయితే ఉచితంగా పంపిణీ చేయాలని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం శుభవార్తనైతే అందరికీ కూడా ప్రకటించింది. దీనికి సంబంధించి ఎవరెవరికి ఎప్పటి నుంచి ఈ ఉచిత స్కూటీలను పంపిణీ చేయబోతున్నారు, అలాగే దీనికి ఎలా అప్లై చేసుకోవాలి, ఇలా అన్ని వివరాలు కూడా ఇప్పుడు చెప్తాను. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రేషన్ కార్డు కలిగి ఉన్న వారికి ఉచితంగా స్కూటీలను అందించేందుకు రీసెంట్గా దరఖాస్తులను అయితే స్టార్ట్ చేశారండి. ఏపీ ప్రభుత్వం దివ్యాంగులకు 100% రాయితీతో స్కూటీ వాహనాలను అయితే అందిస్తోంది. ఈ వాహనాల కోసం అప్లికేషన్స్ పెట్టుకోవడానికి టైంను అయితే పొడిగించారనమాట. ఈ నెల జనవరి 27 వరకు అప్లికేషన్స్ పెట్టుకోవడానికి గడువు అయితే ఉందండి. అయితే తాజాగా ఈ గడువును జనవరి 30 వరకు అయితే పొడిగించింది మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం. దివ్యాంగులలో ఎవరైతే సదరం సర్టిఫికేట్ కలిగి ఉండి అందులో 70% కంటే ఎక్కువ డిసేబిలిటీ అంటే వైకల్యం కలిగి ఉంటారో అటువంటి వారికి ఉచితంగా ఈ స్కూటీలను అయితే పంపిణీ చేస్తామని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. 18 నుంచి 45 సంవత్సరాల వయసు కలిగి ఉండి వాహనం నడపడం వచ్చిన వారికి రేషన్ కార్డు ఉంటే చాలు. అలాంటి వారికి ఈ స్కూటీలు అయితే అందుతాయండి. వైద్య ఆరోగ్య శాఖ జారీ చేసిన ఈ సదరం సర్టిఫికేట్ కలిగి ఉన్న దివ్యాంగులు ఆన్లైన్లో అప్లికేషన్ పెట్టుకోవడానికి అవకాశం కల్పించారు. సదరం సర్టిఫికేట్లో 70% లేదా ఆ పైన పర్సెంటేజ్ ఉంటే సరిపోతుంది. దీనికంటే తక్కువ అంటే మనకి 69% ఉన్నా కూడా వారికి అర్హత అయితే ఉండదండి. ఏపీ ప్రభుత్వం ప్రతి నియోజకవర్గానికి ఈ 3 చక్రాల వాహనాలను 10 చొప్పున ప్రతి జిల్లాకి 80 స్కూటర్లను అయితే ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం అనుకున్నారు. అయితే ఒక్కొక్క యూనిట్ ధర 1,40,000 రూపాయలు ఉంటుందని మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అధికారులు వెల్లడించారు. ముఖ్యంగా మహిళలు ఎవరైతే ఉంటారో వారి కోసం 55% వరకు ఈ ఉచిత స్కూటీలను అయితే కేటాయించారండి. అప్లికేషన్లో భాగంగా దివ్యాంగులందరూ కూడా ఆధార్ కార్డు, రేషన్ కార్డు, క్యాస్ట్ సర్టిఫికేటు, ఇన్కమ్ సర్టిఫికేటు, అలాగే 10th క్లాస్ పాస్ అయిన సర్టిఫికేట్ ఏదైతే ఉంటుందో ఈ డాక్యుమెంట్స్ అన్నిటిని అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసిన తరువాత దానికి జత చేసి ఇవ్వాల్సి ఉంటుందండి. అలాగే ఇంకొకటి గుర్తుంచుకోండి, రేషన్ కార్డుకి అలాగే ఆధార్ కార్డుకి లింక్ అయ్యి ఉండాలి. అంతేకాకుండా యాక్టివ్ స్టేటస్లో అయితే ఉండాలన్నమాట. విద్యార్థులు అయితే స్టడీ సర్టిఫికేట్ లేదా బోనఫైడ్ సర్టిఫికేట్ని జత చేసి ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే స్వయం ఉపాధి పొందుతున్న వారు అంటే ఏదైనా సంస్థల్లో పనిచేస్తున్న వాళ్ళు ఖచ్చితంగా ఉపాధి ధృవీకరణ పత్రాన్ని కూడా ఇవ్వాల్సి ఉంటుందండి. స్టడీ సర్టిఫికేట్ మాత్రం విద్యార్థులు ఖచ్చితంగా తీసుకొని ఉండాలి. మరి ఈ పథకానికి మీరు ఎలిజిబిలిటీ సాధించాలి అంటే డ్రైవింగ్ లైసెన్స్ తీసుకొని ఉండాలండి. ఈ స్కూటీస్ని ఉచితంగా పొందాలి అంటే డ్రైవింగ్ లైసెన్స్ ఖచ్చితంగా ఉండాల్సిందే. ఈ పథకం శాంక్షన్ అయ్యే టైంకి కానీ మీ దగ్గర డ్రైవింగ్ లైసెన్స్ ఉండి ఆ ప్రూఫ్స్ని చూపిస్తే ఇస్తారండి. అది లేకపోతే ఈ పథకానికి మీకు అర్హత అనేది ఉండదు. మీరు నాట్ ఎలిజిబుల్ లిస్టులోకి అయితే చేరతారు. ఆంధ్రప్రదేశ్లోని జిల్లాల్లో ఈ డ్రైవింగ్ లైసెన్సులు దివ్యాంగులకు జారీ చేసేందుకు కూడా ప్రత్యేక ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. లెర్నింగ్ లైసెన్స్ ఉన్నా కూడా ఈ ఉచిత స్కూటీస్ పథకానికి అప్లై చేసుకోవడానికి సరిపోతుందండి. ముఖ్యంగా రవాణా శాఖ అధికారులచే ఈ కార్యక్రమం అయితే పర్యవేక్షించబడుతుంది. ఆయా జిల్లాల్లోని దివ్యాంగులకు ఈ ఎల్ఎల్ఆర్ లైసెన్సులు జారీ చేసేందుకు కూడా
రవాణా శాఖ అధికారులు సాధ్య అసాధ్యాలను అయితే ప్రస్తుతం తనిఖీ చేస్తూ ఉన్నారు. సో మీరు ఇక్కడ స్క్రీన్ మీదే ప్రతిదీ పాయింట్ వైజ్ గా మీరు చదవచ్చండి. మీకు అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కాబట్టి వీడియో చివరిదాకా చూడండి. ఈ రవాణా శాఖ అధికారులే దివ్యాంగులకు అవసరమయ్యే సమయాన్ని అందించి వారికి ప్రత్యేకంగా లెర్నింగ్ డ్రైవింగ్ లైసెన్సులను కూడా ప్రొవైడ్ చేయాలని భావిస్తూ ఉన్నారండి. అయితే ఈ విధంగా లైసెన్సులు లేని దివ్యాంగులు కూడా స్కూటీ వాహనాలకు అర్హత అయితే పొందవచ్చు. గ్రాడ్యుయేషన్ ఇంకా ఆపై చదువుతున్న వారికి, వ్యవసాయం అలాగే స్వయం ఉపాధి రంగాల్లో పనిచేస్తున్న వారందరికీ కూడా ఫ్రీగా ₹1 కూడా చెల్లించకుండా ఈ స్కూటీలను అయితే పొందవచ్చు. అలాగే ఈ పథకం కింద వాహనం పొందాలి అనుకునేవారు ఈ నెల జనవరి 30 లోపు నిర్దేశించిన వెబ్సైట్లలో ఈ స్కూటీలకు ఆన్లైన్ అప్లికేషన్ అయితే పెట్టుకోవాలండి. సో అప్లికేషన్ పెట్టుకునేవారు ఖచ్చితంగా దివ్యాంగులు అయ్యి ఉండి సదరం సర్టిఫికేట్లో 70% లేదా ఆ పైన వైకల్యం ఉండాలి. అలాగైతేనే మీకు అప్లికేషన్ పెట్టుకోవడానికి అర్హత అయితే ఉంటుంది. దాంతోపాటు మీ వయసు అనేది 18 నుంచి 45 సంవత్సరాల మధ్య కలిగి ఉండాలి. అలాగే మీ సంవత్సర ఆదాయం ₹3 లక్షల లోపే ఉండాలండి, ఆ పైన ఉండకూడదు. సో మీ యొక్క ఇన్కమ్ సర్టిఫికేట్ ఏదైతే ఉంటుందో దానిలో మీకు 2 లక్షలు ఉన్నా పర్వాలేదు, 2,80,000 ఆ దగ్గరలో ఉన్నా కూడా పర్లేదన్నమాట. మీరు దీనికి ఎలిజిబుల్ అవుతారు. కానీ ఒకవేళ 3 లక్షలు దాటి ఉంటే దాన్ని అయితే రెన్యువల్ చేసుకోవడానికి ప్రయత్నించండి ప్రతి ఒక్కరు. తర్వాత మీకు గతంలో ప్రభుత్వం నుంచి ఎలాంటి వాహనాలు కానీ ఇవి తీసుకున్నట్లు కానీ హిస్టరీ అనేది ఉండకూడదండి. సో మీ యొక్క ఆధార్ కార్డు హిస్టరీ ఏదైతే ఉంటుందో దానిలోనే తెలిసిపోతుంది అనమాట. కాబట్టి ఈ 6 నెలలు సంవత్సరం ఈ లోపు కానీ ఆధార్ కార్డు అప్డేట్ చేసుకున్నట్లయితే అందులో మీ వయసు అనేది అప్డేట్ అవ్వకుండా చూసుకోండి. అలాగే ఈ ప్రభుత్వం నుంచి ఎలాంటి వాహనాలు అనేది తీసుకున్నట్లు ఉండకూడదు. సో దీనికి సంబంధించి క్లియరెన్స్ సర్టిఫికేట్ అనేది చివరిగా అప్లికేషన్ ఫామ్కి కలిపి మీరు ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. కాబట్టి ఈ పథకానికి మీరు అప్లై చేసుకోవాలి అంటే దివ్యాంగులందరూ కూడా మీరు రెడీ చేసుకోవాల్సిన డాక్యుమెంట్స్, ప్రూఫ్స్ అనేవి ఇప్పుడు మళ్ళీ చెప్తాను. ముందుగా రేషన్ కార్డు, తర్వాత ఆధార్ కార్డు, ఇంకా మీకు 10th క్లాస్ సర్టిఫికేట్ ఏదైతే ఉంటుందో అది మీకు పాస్ సర్టిఫికేట్ ఉంటే సరిపోతుంది. సో ఇన్ని మార్కులే వచ్చి ఉండాలని ఇలాగైతే ఏం లేదు. అలాగే మీకు ఈ డాక్యుమెంట్స్తో పాటు ప్రూఫ్స్ అనేవి ఖచ్చితంగా ఇప్పుడు నేను చెప్పినట్లుగా ఆధార్ అప్డేట్ హిస్టరీ అనేది మీరు ఖచ్చితంగా చూపించాల్సి ఉంటుంది ప్రూఫ్గా. అలాగే ఈ నెల 30 లోపు ఈ ఉచిత స్కూటీస్కి మీరు అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. దివ్యాంగులు రీసెంట్గా ఈ యొక్క పెన్షన్ రీవెరిఫికేషన్ ప్రక్రియల కోసం అయితే వెళ్ళిన వారు కూడా ఉన్నారు. సో వారందరికీ ఒక గుడ్ న్యూస్ ఏంటంటే మీకు ఫిబ్రవరి నెలలోనే కొత్త సదరం సర్టిఫికేట్లు అయితే జారీ చేయబోతున్నారండి. సో కాబట్టి ఆ సదరం సర్టిఫికేట్లలో మీకు మళ్ళీ పాత సదరం సర్టిఫికేట్తో పోల్చుకున్నట్లయితే కొత్త పర్సంటేజ్ అయితే వస్తుందన్నమాట. ప్రస్తుతానికి ఈ పథకానికి అప్లై చేసుకోవడానికి మీకు పాత సదరం సర్టిఫికేట్లో ఉన్న పర్సంటేజ్ ఉన్నా కానీ సరిపోతుంది. లేదా మీరు కొత్త సదరం సర్టిఫికేట్ ఆల్రెడీ మీకు ఇప్పటికే వచ్చి ఉంటే అది ఉన్నా కూడా సరిపోతుందండి. మీ అందరూ కూడా మెడికల్ సర్టిఫికేట్ అనేది చూపించాల్సి ఉంటుంది. అది ఖచ్చితంగా మ్యాండేటరీ అంటే మ్యాండేటరీ అనేది ఏమీ లేదు, కానీ మెడికల్ సర్టిఫికేట్ అనేది ప్రూఫ్ ఆఫ్ డాక్యుమెంట్స్గా మీరైతే చూపించాల్సి ఉంటుంది. సో విన్నారు కదండి, ఈ విధంగా ఇవన్నీ కూడా మీరు రెడీ చేసి పెట్టుకొని ఉండాలి. సో మీరు అప్లై చేసుకునేటప్పుడు అప్లికేషన్ ఫామ్లో డీటెయిల్స్ కూడా చాలా జాగ్రత్తగా అన్ని కరెక్ట్గా ఉండేలాగా ఇవ్వండి. పేర్లు కానీ మీ యొక్క ఆధార్ కార్డు నెంబర్లు కానీ క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ నెంబర్లు కానీ తప్పుగా ఇవ్వకుండా నీట్గా అయితే ఇవ్వాలి. సో ఇవన్నీ మీరు కరెక్ట్గా ఇచ్చినట్లయితే మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తనిఖీలను అయితే చేపట్టి మీకు ఎలిజిబిలిటీ ఎవరికి ఉంది ఎవరికి లేదు అన్నీ కూడా ఒక సపరేట్ లిస్ట్ అయితే విడుదల చేస్తుంది. ఆ లిస్టు విడుదలైన తర్వాత మీకు మళ్ళీ వీడియో రూపంలో మళ్ళీ ఇన్ఫర్మేషన్ అయితే చెప్తాను. సో అప్పటి వరకు కూడా మీ అందరూ కూడా నీట్గా అప్లై చేసి పెట్టుకుంటే మీ ఎలిజిబిలిటీ మొత్తం కూడా చెక్ చేసి జిల్లాకి కూడా 80 స్కూటర్లను అయితే పంపిణీ చెయ్యాలి అని ఆలోచన అయితే ఉందన్నమాట మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వానికి. సో అందరికీ కూడా సబ్సిడీ తోటి గవర్నమెంట్ మీకు ఈ స్కూటర్లను అయితే అందిస్తుంది. ₹1 కూడా చెల్లించే పని లేకుండా మీకైతే ఈ స్కూటర్లు మీరైతే అప్లై చేసుకోవచ్చు. అయితే దీనికి మనకి మొత్తం శాంక్షన్ అయ్యి మీ అందరికీ స్కూటీస్ వచ్చే టైం కల్లా మనకి ఫిబ్రవరి 2వ వారం లేదా 3వ వారం అయితే దాటుతుందన్నమాట. సో మీ అందరికీ అప్లికేషన్లు అయితే ముందు ప్రస్తుతానికి పెట్టుకోండి. సో మనకి అప్లికేషన్లు అన్నీ వెరిఫై చేయడానికి ఒక నెల రోజులు టైం అయితే పడుతుందన్నమాట. సో ఫిబ్రవరి 2వ వారం లేదా 3వ వారం కల్లా అప్లికేషన్స్ మొత్తం కూడా వెరిఫికేషన్ అయితే కంప్లీట్ అయ్యి మీకు ఫైనల్ లిస్ట్ అయితే విడుదల చేస్తారు. అప్పుడు ఎవరికి ఎలిజిబిలిటీ ఉంటుంది, ఎవరికి ఈ స్కూటీస్ వస్తాయి అనేది పూర్తిగా తెలుస్తుందన్నమాట. ఇది కేవలం దివ్యాంగుల కోసం మాత్రమే మన ఏపీ ప్రభుత్వం ఆలోచనలోకి తీసుకొచ్చిన పథకం అండి. మిగిలిన వారికి అయితే ఈ పథకం వర్తించదు. సో దీన్ని అయితే ప్రతి ఒక్కరు దృష్టిలో ఉంచుకోండి. సో ఇప్పటి వరకు ఈ వీడియో ఇక్కడ వరకు ఎవరికైనా ఏమైనా అర్థం కాకపోతే
ఖచ్చితంగా వీడియో కామెంట్ సెక్షన్లో అయితే నన్ను క్వశ్చన్స్ అయితే అడగండి, ప్రతి ఒక్కరికి రిప్లై అయితే ఇస్తాను. అలాగే మీకు పూర్తిగా వీడియో అర్థమైందని అనుకుంటున్నానండి. సో మీకు అర్థం కాకపోతే వీడియో మళ్ళీ చూడండి. సో మీకు మళ్ళీ డీటెయిల్స్ అన్నీ కూడా పూర్తిగా అర్థమవుతాయి. సో ఎక్కడైనా వీడియో మీరు స్కిప్ చేసినట్లయితే మీకు అర్థం కాదనమాట. సో ఇక్కడ వరకు ఇంతేనండి. తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే గంట వస్తుందన్నమాట, దాన్ని నొక్కి నోటిఫికేషన్ ఆల్లో పెట్టుకోండి. ఇంకా లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని డైలీ ఫాలో అవుతూ ఉండండి. గవర్నమెంట్ స్కీమ్స్కి సంబంధించి ఎలాంటి అప్డేట్స్ ఉన్నా సరే ముందుగా మీ అందరికీ కూడా క్లియర్గా నేనైతే తెలియజేస్తానన్నమాట. సో తప్పకుండా వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. అందరికీ కూడా ఇన్ఫర్మేషన్ అయితే యూస్ అవుతుంది. అలాగే కింద హైప్ అని ఉంటుందన్నమాట, దాన్ని నొక్కి హై పాయింట్స్ అయితే ఇవ్వండి. అందరికీ కూడా వీడియో రీచ్ అవుతుంది, అందరికీ కూడా ఇన్ఫర్మేషన్ ఉపయోగపడుతుంది. సో ఇదేనండి ఈ వీడియోకి ఇంతే అనమాట. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.